కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఇదేంటి లాయర్ గారు, ఆస్తి మాత్రమే 3 వాటాలుగా రాశారేంటి? అమ్మ నగలో నాకు వాటా ఉందిగా. ఆ నగల గురించి కూడా దీంట్లో రాయండి. అది మీ తాత పిత్రార్జితం కాదు, నా స్వర్జితం కాదు. నా భార్య స్త్రీధనం. అందులో వాటా ఎవరికి రాదు, లేదు. ఓహో, అమ్మ గదిలోకి వచ్చేడిస్తే నా మీద ప్రేమ అనుకున్నాను. నగలివ్వాలని ఏడుపా. ఈ ఏడుపేదో నన్ను కనక ముందు ఏడవాలి. నీ అమ్మను ఎంత మాట అన్నావురా? పెద్ద మనిషండి, పెళ్ళైన కొడుకుని కొడతారా? ఆస్తి కూడా ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పండి. కూలి చేసుకుని బతుకుతాం, లేదా ఆలయం ముందు అడుక్కు తిని బతుకుతాం. ఇప్పుడు ఆయన మీ కొడుకు కాదు, నా మొగుడు. నా మొగుడిని కొట్టే హక్కు మీకు లేదు. నీకు కావాల్సింది ఈ నగలేగా, తీసుకొచ్చాను. తీసుకోరా. వద్దమ్మా, వద్దు. కాదన్నయ్య. వద్దమ్మా, నా మాట విను. ఒక తల్లి కడుపును పుట్టకపోయినా నన్ను అన్నయ్య అని పిలిచావు. నా ఇల్లు నీకు పుట్టిల్లమ్మా. ఆడపడుచు బతుకుండగా పుట్టిన నగలు పంచడం శుభం కాదమ్మా, శుభం కాదు. రే రఘు, ఆ నగలి బదులుగా నా పొలం, నా ఇంట్లో బంగారంతో నీకు ఇచ్చేస్తాను. తీసుకెళ్ళిపోరా. అలాగే లాయర్ గారు, అవి కూడా రాయండి. నాన్న, నాకు ఆస్తక్కర్లేదు. నేను మీతోనే ఉంటాను. మరదల్ని కొట్టే సంస్కారం ఉన్న కొడుకుని ఇంట్లో ఉంచుకునే సంస్కారం నాకు లేదు. వెళ్ళిపో. సీతమ్మా, అమ్మా సీతమ్మా, సీతమ్మా. ఒరే రావుడు, నాకేదో భయంగా ఉందిరా. ఆ దేవుడి శాపం తగిలింది. లేకపోతే నీ కుటుంబం ఇలా ముక్కలైపోవటం ఏమిటి? నా మాట విను, వెళ్ళు. ఆ శివలింగాన్ని తిరిగి తీసుకొచ్చి యథాస్థానంలో ప్రతిష్ఠించరా. ఇదేమిట్రా రావుడు, శివలింగాన్ని తీసుకొస్తానని బయలుదేరి ఆలయం దగ్గర తీసుకొచ్చావేంటి? ఎలారా ఈ ఆలయాన్ని పడగొట్టాలి? ఎప్పుడురా సంబశివరావు పొలం నా సొంతం అవుతుంది? వెంకన్న, నా పట్టుదల కోసం నేను ధరించిన ఈ నల్ల చొక్కా ఎప్పుడురా మార్చేది? ప్రతీకారం కోసం ప్రమాణం చేసి వేసుకున్న నా తండ్రి మొలతాడు ఎప్పుడురా నా మెడ నుంచి ఊడిపడుతుంది? వెంకన్న, చెప్పరా, ఆ ఆలయాన్ని పడగొట్టి ఉపాయం చెప్పు. ఇంత జరిగినా కూడా నీ అహంకారం తగ్గలేదురా? నారు పొయ్యకుండా నీరు పెట్టకుండా ఈ ప్రపంచంలో పెరిగేది ఒక్కటే, అహంకారం. అది నా సొంతం. పిల్లలు వెళ్ళిపోయారు, కోడళ్ళు వెళ్ళిపోయారు. వచ్చే రాఖీ పండుగ నాటికి ఇది కట్టడానికి నేను కూడా ఉండకుండా వెళ్ళిపోతానేమో. అవే మాటలమ్మా.
నువ్వు నిండు 100 ఏళ్లు బతకాలమ్మా. 15 రోజులు కూడా పిల్లలు లేకుండా బతకలేకపోతున్నదని 100 ఏళ్ళు ఎలా బ్రతకలన్నయ్య? వీటి కోసమేగా మా పిల్లలు ఇద్దరిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. నేను చనిపోయాక మా ఇద్దరు కోడలికి సమానంగా పంచిపెట్టమని చెప్పు. ఇప్పుడు ఎందుకమ్మా అదంతా? అసలే నీ ఆరోగ్యం బాగలేదు. నన్నెప్పుడూ నిండు ముత్తైదుగా చూడాలనేది ఆయన కోరిక. పోయే ముందు ఒక్కసారి నిండుగా అలంకరించుకోవాలని ఉందన్నయ్య. ఈ అన్నయ్య లేకపోతే నా ఈ కోరిక తీరేది కాదు. నీ చేతులతో అలంకరించన్నయ్య. ఏమిటి సీత? వడ్డానం పట్టట్లేదు, సరిగ్గా పెట్టండి. పేరంటానికా? భర్త ముందు అలంకరించుకుని కూర్చోవడం కంటే ఆడదానికి వేరే పేరంటే ఉంటుంది చెప్పండి. ఏమండి, మీరు ఉత్తమ జాతి స్త్రీ రెండో కోరిక కోరదు అన్నారు. అందుకే మిమ్మల్ని అడగలేకపోయాను. కానీ చనిపోయే ముందు నీ ఆఖరి కోరిక ఏమిటి అని అడుగుతారు. నా ఆఖరి కోరిక ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు ప్రతిష్ఠించండి. సీత, పళ్ళు గట్టిగా ఉంటాయని, నాలుక మెత్తగా ఉంటుందని మనం పళ్ళకే ఎక్కువ విలువనిస్తాం. వయసు పైన పడుతుంటే ఒక్కొక్క పన్ను రాలిపోతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క బిడ్డ దూరం అయిపోతాడు. కానీ నాలుక మాత్రం భర్తకు భార్య లాంటిది, భార్యకు భర్త లాంటిది. బ్రతికినంతకాలం తోడుగా ఉంటుంది. బిడ్డలు దూరం అయిపోయారని ఏదోదో మాట్లాడుతున్నావు. సీత, నా మీద కోపం వచ్చిందా? అక్కడ రామన్న చౌదరి చచ్చిన పేళానికి దీపం వెలిగించాడు. ఇక్కడ ఈయన అమ్మూరికి ఆరతి వెలిగించాడు. నేను ఆ రోజే చెప్తేనే అది చాలా మహిమగల శివలింగము, దాని జోలికి పోతే సర్వనాశనం అయిపోతాడని. పిల్లలేమైనారు? ఇల్లు వదిలిపోయినారు. పెండ్లాము లోకం ఏడ్చిపాయ. ఇక రామన్న చౌదరితో పాటు ఆయన వంశం కూడా గబ్బులేచిపోతాడు. ఒకవేళ భయపడి ఆ శివలింగం మళ్ళీ యథాస్థానంలో పెడతాడేమో. పెట్టడు. పెట్టాలని ప్రయత్నిస్తే ఎట్లా ఆపాలనో మనం చూసుకుందాం. ఆలయాన్ని పడగొట్టించి ఆలయమే లేదు కాబట్టి ఇక పొలం ఎందుకని ప్రశ్నించి అప్పుడు నా స్వాధీనం చేసుకుంటాను. అమ్మవారి ఆలయాన్ని నువ్వు తాకలేవు. ఆ ఆలయాన్ని పడగొట్ట
బాధపడక్కర్లేదండి. నీ వంశం నిర్వంశమైపోతుంది. ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు ప్రతిష్ఠించండి. రావుడు, 6 నెలల తర్వాత నీకు శుభవార్త. నీకు మనవడు పుట్టాడు రా. మావయ్య, నా వంశం నిర్వంశమైపోతుందని జటాధారి శపించిన ఎదిరించి నా ఇంట పుట్టిన మొదటి వంశాంకురం. నవ్వుతున్నాడు. ఆ రమణ నవ్వుతున్నాడు. మళ్ళీ నవ్వుతున్నాడు. వాడు నవ్వుతున్నాడు. వారసుడు పుట్టాడని హాయిగా నవ్వుతున్నాడు. వాడి ముఖంలో ఆనందం కనిపిస్తే నీ జీవితంలో నిప్పులు పోసుకున్నట్టే తెలుసా? నా అనుమానం 3వ వాట కింద తను ఉంచుకున్న ఆస్తి, అంతస్తు, నగలు అన్ని 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 ఆ పెట్టి రాసిస్తాడు తెలుసా? మొన్న డాక్టర్ పరీక్షించి ఏం చెప్పింది నీకు? పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంది అని చెప్పలేదు? చెప్పు. తను ఉంచుకున్న ఆస్తి, అంతస్తు, నగలు అన్ని 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 ఆ పెట్టి రాసిస్తాడు తెలుసా? మొన్న డాక్టర్ పరీక్షించి ఏం చెప్పింది నీకు? పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంది అని చెప్పలేదు? చెప్పు. గొడ్రాలు అన్న పాయింట్ తో నిన్ను పంపేసి మళ్ళీ కొడుక్కి పెళ్లి జరిపిస్తాడు. దిక్కుతోచని నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతావు. ఇదంతా జరగకుండా ఉండాలంటే నీ తోడికోడలు కన్న బిడ్డని కన్నట్టే చంపేయాలి. ఈ భయాలేవి పెట్టుకోవద్దు. మీ నాన్న గుండెల్లో కత్తి కసా కసా దింపిన కసాయి వాడి మీద పగ తీర్చుకుంటున్నాననుకో, అంతే. బిడ్డ చచ్చిపోతే దిగులుతో రుక్మిణి చచ్చిపోతుంది. ఆమె పోతే ఈ ఇంటికి, ఆ ఇంటికి, అసలింటికి అన్నిట్లో నీదే పెత్తనం. నాకు చిన్న సాయం చేయాలి. చేస్తావా? ఏంటమ్మా? బిడ్డకి పాలల్లో విషం కలపాలి. అయ్యో, నేను అర్థాన్ని కాదమ్మా. అక్కడ రామన్న చౌదరి చచ్చిన పేళానికి దీపం వెలిగించాడు. ఇక్కడ ఈయన అమ్మూరికి ఆరతి వెలిగించాడు. నేను ఆ రోజే చెప్తేనే అది చాలా మహిమగల శివలింగము, దాని జోలికి పోతే సర్వనాశనమైపోతాడని. పిల్లలేమైనారు? ఇల్లు వదిలిపోయినారు. పెండ్లాము లోకం ఏడ్చిపాయ. ఇక రామన్న చౌదరితో పాటు ఆయన వంశం కూడా గబ్బులేచిపోతాడు. ఒకవేళ భయపడి ఆ శివలింగం మళ్ళీ యథాస్థానంలో పెడతాడేమో. పెట్టడు. పెట్టాలని ప్రయత్నిస్తే ఎట్లా ఆపాలనో మనం చూసుకుంటాం.
పడగొట్టించి ఆలయమే లేదు కాబట్టి ఇక పొలం ఎందుకని ప్రశ్నించి అప్పుడు నా స్వాధీనం చేసుకుంటాను. అమ్మవారి ఆలయాన్ని నువ్వు తాకలేవు. ఆ ఆలయాన్ని పడగొట్టక్కర్లేదండి. నీ వంశం నిర్వంశమైపోతుంది. ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు ప్రతిష్ఠించండి. రావుడు 6 నెలల తర్వాత నీకు శుభవార్త. నీకు మనవడు పుట్టాడరా? మావయ్య, నా వంశం నిర్వంశమైపోతుందని జటాధారి శపించిన ఎదిరించి నా ఇంట పుట్టిన మొదటి వంశాంకురం. నవ్వుతున్నాడు. ఆ రమణ నవ్వుతున్నాడు. మళ్ళీ నవ్వుతున్నాడు. వాడు నవ్వుతున్నాడు. వారసుడు పుట్టాడని హాయిగా నవ్వుతున్నాడు. వాడి ముఖంలో ఆనందం కనిపిస్తే నీ జీవితంలో నిప్పులు పోసుకున్నట్టే. తెలుసా? నా అనుమానం 3వ వాట కింద తను ఉంచుకున్న ఆస్తి, అంతస్తు, నగలు అన్ని 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 ఆ బిడ్డకి రాసిస్తాడు. తెలుసా? మొన్న డాక్టర్ పరీక్షించి ఏం చెప్పింది నీకు? పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంది అని చెప్పలేదు? చెప్పు. తను ఉంచుకున్న ఆస్తి, అంతస్తు, నగలు అన్ని 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 ఆ బిడ్డకి రాసిస్తాడు. తెలుసా? మొన్న డాక్టర్ పరీక్షించి ఏం చెప్పింది నీకు? పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంది అని చెప్పలేదు? చెప్పు. గొడ్రాలు అన్న పాయింట్ తో నిన్ను పంపేసి మళ్ళీ కొడుక్కి పెళ్లి జరిపిస్తాడు. దిక్కుతోచని నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతావు. ఇదంతా జరగకుండా ఉండాలంటే నీ తోడికోడలు కన్న బిడ్డని కన్నట్టే చంపేయాలి. ఈ భయాలేమీ పెట్టుకోవద్దు. మీ నాన్న గుండెల్లో కత్తి కసా కసా దింపిన కసాయి వాడి మీద పగ తీర్చుకుంటున్నాననుకో, అంతే. బిడ్డ చచ్చిపోతే దిగులుతో రుక్మిణి చచ్చిపోతుంది. ఆమె పోతే ఈ ఇంటికి, ఆ ఇంటికి, అసలింటికి అన్నిట్లో నీదే పెత్తనం. నాకు చిన్న సాయం చేయాలి. చేస్తావా? ఏంటమ్మా? బిడ్డకి పాలల్లో విషం కలపాలి. అయ్యో, నేను నడ్డాను కాదమ్మా.